ఆరాధనలోనికి వెళ్ళే ముందు పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ అధ్యాయం ఆదికాండం. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఏదెనులో ఒక తోట, ఏదెను తోట. ప్రభు సహాయమే ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, దయగల దేవ, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన దివ్యమైన అద్వితీయమైన నామం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడువు, నమ్ముకొనదగిన సహాయకుడు, కృపావాత్సల్య సంపూర్ణుడు, దినదినము నూతనంగా మా పట్ల మీ కృపను వెల్లడిపరుచుకునే దేవుడు. అటు దేవుడుగా గల జనులు ధన్యులు అని మమ్మల్ని అందరి ప్రభా మీరు ఏర్పాటు తీసుకున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు తండ్రి మీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ వచ్చినారు. ఈ దినాన మీ మందిరావరణలు కనిపించినట్లుగా మీ సన్నిధిని మేము కనబడినట్లుగా మాకు కృపనిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా మిమ్మల్ని మీరే మహిమ తెచ్చుకున్నారు. రాగయుక్తంగా శ్రావ్యక్తంగా పాటలు పాడడానికి మా గొంతులు సవరించినారు, మా పెద్దలు పరిశుద్ధపరిచినారు. తద్వారా మీకు ఎంతో మహిమను తెచ్చుకున్నందుకే మీకు స్తోత్రాలు. అదే రీతిగా తండ్రి మరి వాక్యాన్ని మీరు పంచుకోవడానికి సిద్ధపడుచు ఉండగా వాక్యాన్ని మీ చేతులు పెడుతున్నాము తండ్రి. ఆశీర్వదించండి, విరవండి, మాకందరికి అర్థం రీతిలో వడ్డించండి. మీ మాటలు ఏమైనాయో మీ నిత్య మాటలు, మీ నిత్యత్వం కలిగిన మాటలు మాకు వెల్లడిపరుచుకుంటారేమని ప్రార్థిస్తున్నాను. మీరు ఏర్పాటు చేసుకునే దాసుడు అల్పుడు అభాగ్యుడు, ఎన్నిక లేనటువంటి వాడు, ఎందుకు పనికిరానటువంటి వాడు, గాలిలో ధూళి వంటి వాడు, కిటికీ నుంచి పొగలంటి వాడు, ఇలాంటి బాణంని ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీకు స్తోత్రాలు. మీ మాటలు వెల్లడిపరచుకోవడానికి తండ్రి నా జ్ఞానం సరిపోదు కానీ, నా తల జ్ఞానం కాదు కానీ ప్రభా నా హృదయ జ్ఞానం చొప్పున మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే నన్ను మహిమపరుచుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ సిలువ చాటు మరుగుపరుచుకోనండి, మీ రక్తంతో అభిషేకించండి, మీ ఆత్మాభిషేకం దయచేయండి, నేను మీ రక్తంతో కడిగి శుద్ధంగా చేయండి. మీరు ఏమైతే మాట్లాడదలుచుకున్నారో ఆ మాటలు సూటిగా స్పష్టంగా వెల్లడిపరుచుకుంటూ రమ్మని, మీ నామానికి అత్యధికమైన మహిమను ఆపాదించుకుంటూ రమ్మని, వినవచ్చి మేమందరికీ కూడా ప్రభా మీ కృపలో భద్రపరచమని, మీ ఆత్మీయ మేలు పొందుకునేట్టుగా సాయం చేయమని, తద్వారా మిమ్మల్ని హృదయం ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేస్తురమ్మని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ రమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున వాళ్ళతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదువుకున్న లేఖనాన్ని మరొకసారి చదువుకుంటాం. ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనం మనందరం కలిసి చదువుకుంటాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాను. ఏదెను తోట. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయం 8వ వచనాలు మనం ఒకసారి గమనించగలిగితే దేవుని తోట అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఏమిటి దేవుని తోట అనే ప్రశ్నకు సమాధానంగా క్రింద 9వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని తోటయగు ఏదెను అనే మాట మనం చూస్తాం. అదే 18వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుని నివాసమగు ఏదెను అంటాడు, దేవుని తోటయగు ఏదెను అంటాడు. దేవుని నివాసము అని మనకు అర్థమవుతుంది. అదే ఆ క్రింద 31వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని తోటలో ఉన్నటువంటి వృక్షములలో నీవు దేనికి సముడవు అంటూ పలుకుతాడు.
అలా పలికిన వెంటనే ఒక మాట అంటాడు, నీవు పాతాళంలోనికి త్రోయబడి అంటాడు. దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని తోట, దేవుని ఆవాసము అనేది పరదేశిగా మనకు కనబడుతూ ఉంటుంది. ఏదేను అనేది పరదేశుకి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. పరదేశు అంటే అది పారసీక పదం, తోట అని అర్థం. పరదేశు అంటే వనము అని అర్థం. దేవుని తోటలో నుంచి పాతాళములోనికి త్రోయబడి అన్నారు అంటే దేవుని తోట అనేది ఏదేను అనేది పరదేశు అని అర్థమవుతుంది. ఈ పరదేశు అనే మాట పరమగీతాల గ్రంథాలు మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 12-15 వచనాలు మనం చూసినట్లయితే ఉద్యానవనము అని వ్రాయబడుతూ వచ్చింది. ప్రసంగి గ్రంథంలో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 5వ వచనంలో శృంగారవనము అనే భాషాంతరము చేయబడుతూ వచ్చింది. ఏదేను అనే మాట 15 సందర్భాల్లో మనకి బైబిల్లో కనబడుతూ ఉంటుంది. 15 సందర్భాల్లోనూ కూడా వనమునకు ప్రతీకగానే మాట్లాడుతూ వచ్చినాడు పరిశుద్ధాత్ముడు. వనమునకు ప్రతిగానే మాట్లాడుతూ వచ్చినాడు. ఈ వనము యొక్క భౌగోళిక స్వరూపాన్ని మనం గమనించగలిగితే, నైసర్గిక స్వరూపాన్ని మనం చూడగలిగితే, టోపోగ్రఫీని మనం ఆలోచించగలిగితే, ఇది 500 మీటర్లు 600 మీటర్లు 1 కిలోమీటర్ వ్యాపించినట్లు లేదు. ఇక్కడ చరిత్ర గ్రంథాలు మనం తిరగేసి చూసినట్లయితే 6 దేశాల్లో ఏదైనా వనము విస్తరించబడినట్లుగా మనం చూస్తాం. ఇరాక్ అంటే పాలస్తీనా మొదలుకొని ఐగుప్తు వరకు విస్తరించబడినట్లుగా మనం చూస్తాం. యూఫ్రటీస్ దగ్గర నుంచి ఐగుప్తు యొక్క మహానది వరకు విస్తరించబడినట్లుగా మనం చూడగలుగుతాం. 40,000 జాతుల వృక్ష జాతులతో నిండి ఉన్నట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆది నుంచి ఒక మూల నుంచి ఒక మూలకు ప్రయాణం చేసేట్టుగా కూడా మనం చూస్తాం. ఇరాక్ నుంచి దేవుడు బాల్యంలో ఐగుప్తుకు కొనిపడట్టుగా మనం చూస్తాం. అందుకే ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాలు అక్కడ సంచరిస్తూ వచ్చినారు. రాయబడ్డ మాట ఏంటంటే, ఐగుప్తు కూడా పాలు తేనెలు ప్రవహించు దేశమే అంటూ పరిశుద్ధాత్ముడు రాయిస్తూ వచ్చినాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 13వ వచనంలో. అందుకే వారి కాలు వాపు రాలేదు. అది ఏదేను వనము కాబట్టి ఆ ప్రదేశం అంతా మన్నా కురిపించబడింది. దేవుని దూతల యొక్క ఆహారం కురిపించబడింది. బండ నుంచి నీరు వారు ఉన్నంత వరకు అక్కడ ప్రవహిస్తూనే ఉన్నది. అది ఏదైనా అనుభవం. వారి వస్త్రములు పాతగిలలేదు, వారి కాలు వాపు రాలేదు. ఇది ఏదైనా అనుభవం. ప్రారంభం నుంచి చివరి వరకు ఆ బండ నుంచి నీరు త్రాగుతూనే ఉన్నారు. జీవజల నీటిని వారు త్రాగుతూనే ఉన్నారు. తర్వాత ఎక్కడ పోయింది ఆ నీరు? ప్రశ్నార్థకం. దేవుని తోట అనుభవం అది, ఏదేను అనుభవం అది. ఈ అనుభవాన్ని ఏదేను మనం జ్ఞాపకం చేస్తే కొన్ని విషయాలు బైబిల్ని ఆధారం చేసుకొని ఆరాధనలకు ప్రవేశించే ప్రయత్నం చేస్తాం. మొదటిగా మనం గమనించినట్లయితే మనం చదువుకున్న లేఖనమే ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. తూర్పున ఏదెనులో ఒక తోట. ఏదేను అంటే అర్థం ఏంటంటే ఉల్లాసము, సంతోషము, ఆనందము అని అర్థం. మనకు పరిచయం అన్నమాట. దేవుడు తాను నిర్మించిన నరుణ్ణి ఆనందింపచేయాలని, ఆనందంగా నివసింపచేయాలని తలస్తూ వచ్చినాడు. కానీ మానవుడు ఆనందాన్ని కోల్పోయి దుఃఖం తెచ్చుకునేవాడిగా మార్చబడుతూ వచ్చినాడు. ఆనందానికి బదులుగా దుఃఖాన్ని కొని తెచ్చుకునేవాడిగా మనం చూస్తాం. ఏదేను ఆనందాన్ని కోల్పోతూ వచ్చినాడు మానవుడు. దుఃఖం అంటే అర్థం ఏంటండి? ఎడబాటు అని అర్థం. దుఃఖం అంటే ఎడబాటు. ఎవరికి ఎడబాటు? ఎలాంటి ఎడబాటు? మరలా దరికి చేరలేనంత ఎడబాటు.
పాపకరమైన ఎడబాటు, శాపకరమైన ఎడబాటు, అదే మరణం. అట్టి మరణాన్ని బట్టి దేవుని చేతుల్లో నుంచి మానవుడు జారిపోతూ వచ్చినాడు. ఆజ్ఞ అతిక్రమణ వచ్చిన పాపాన్ని బట్టి. పాపమా? ఏ విధమైన పాపము? ఎటువంటి పాపం? పాపం అంటే ఏంటండి? బైబిల్లో మొట్టమొదటిగా రాయబడ్డ పాపం ఏంటి? మొట్టమొదటిగా పాపం అనే మాట ఎక్కడ రాస్తూ వచ్చినారు? మొదటి పాపం ఏంటండి? హెస్కేలు గ్రంథంలో మనం చూస్తాం కదా, 28వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తాం. దేవుని తోటయగు ఏదేనిలో కాలోచన రాళ్ల మధ్య సంచరిస్తున్నప్పుడు తన్ను తాను హెచ్చించుకునే ప్రయత్నంలో పాపము అనే మాట వ్రాయబడుతూ వచ్చింది. ఏమిటి ఆ పాపము అన్న దానికి సమాధానంగా రాస్తూ అంటాడు కింద 17వ వచనంలో, గర్వము అంటాడు. బైబిల్ ప్రకారంగా మనం చూస్తే మొట్టమొదటి పాపము గర్వము. ఆ గర్వాన్ని బట్టి తను తాను హెచ్చించుకునే ప్రయత్నంలో ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా అక్కడి నుంచి పాతాళంలోనికి దిగిపోయినట్టుగా మనం చూస్తాం. దూతడు అతడి అపవాది అని పిలువబడుతూ వచ్చినాడు. ఆ ఆజ్ఞ అతిక్రమాన్ని ఏదేను తోటలో ఉన్నటువంటి ఆదాము ఆహ్వానించినాడు, అనుమతించినాడు. ఆ పాపము అతడు ఆహ్వానించటాన్ని బట్టి తన్ను తానే హాని కలిగించుకున్నాడు, తన్ను తానే పాపానికి అప్పగించుకున్నాడు, తన్ను తానే మరణానికి అప్పగించుకున్నాడు. ఎవరికి హాని చేయలేదు. ఇది క్షమార్హము, ఎక్స్క్యూజబుల్, నివారించదగినది. అందుకే దేవుడు గొర్రెపిల్ల చర్మంతో వారిని కప్పుతూ వచ్చినాడు. నిజానికి ఆదాము ద్వారా రాబడ్డ మనము కూడా ఎక్స్క్యూజబుల్లే, నివారించదగిన వారమే, క్షమార్హులమే. ఎందుకంటే పుట్టుకతోనే మనం పాపంతో జన్మిస్తున్నాం. పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించి ఉన్నది అంటాడు దావీదు 51వ కీర్తనలో. పాపములోనే పుట్టినవాడను అంటాడు. మనం పాప నియమంతో పుడుతున్నాం. పాప నియమంతో పుడుతున్నాం కాబట్టి పాపం చేస్తున్నాం. పాప నియమమే మనలో లేకపోతే పాపం చేయం కదా. అర్థమైందండి ఈ మాట? పాపము 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 పాపి అని ఎందుకు అంటున్నాం మనల్ని? మనలో స్వతహాగా జన్మతహాగా పాప నియమం ఉంది కాబట్టి పాపం చేస్తున్నాం, లేకుంటే చేయం కదా. మనము పాప నియమంతోనే జన్మిస్తూ ఉన్నాం. మనకు తెలియకుండానే మన పాపం చేస్తున్నాం, మనకు తెలియకుండానే మన పాపాన్ని ఆహ్వానిస్తున్నాం, మనకు తెలియకుండానే మరణానికి దగ్గర అవుతున్నాం, మనకు తెలియకుండానే నిత్యనాశానికి పాత్రులవుతున్నాం. అందుకే మనం క్షమార్హులం. మనం ఎవరికి హాని కలిగించట్లేదు. మనకి మనమే పాపానికి అప్పగించడం, మనకి మనమే మరణానికి వెళ్ళిపోతున్నాం. ఎవరికి హాని కలిగించట్లేదు, మనకి మనమే హాని కలిగించుకుంటున్నాం. ఇది క్షమార్హమైనది, క్షమించదగినది. తెలియక చేస్తున్నాం కాబట్టి క్షమార్హం. అందుకే దేవుని గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా మనల్ని కప్పుతూ వచ్చినాడు. పాప నియమంతో మనం జన్మిస్తున్నాం. రుజువేంటండి? నేను పాప నియమంతోనే జన్మిస్తున్నాను అంటున్నాం కదా, దానికి రుజువేంటి? నీవు నేను మనమందరం కూడా పాప నియమంతోనే జన్మిస్తున్నామన్నాను, రుజువేంటి? ఈ మాట ఇంకో విధంగా అడగమంటారా? ఆదాముకి మనకి తేడా ఏంటండి? ఆదాముకి మనకి తేడా ఏంటి? ఒకటే తేడా, భౌతికపరమైన తేడా. దేవుడు నియమించిన విధానాన్ని బట్టి చూసినట్లయితే ఆదాము పేగు ద్వారా జన్మించలేదు, నీవు నేను పేగు ద్వారా జన్మించిన. అదే నియమం. పాప నియమంతో మనం పుడుతున్నామంటే అదే గుర్తు. ఆదాముకి బొడ్డు లేదు, నీకు నాకు బొడ్డు ఉంది, అదే గుర్తు. మనం పాప నియమంతో జన్మిస్తున్నామనడానికి గుర్తు ఇదే. అందుకే కీర్తనకాడు ఈ పాట పాడతాడు, నేను పాపంలోనే జన్మించాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించినది అంటాడు. అట్టి పాపాన్ని, అట్టి దుఃఖపరమైన మరణాన్ని దేవుని తలంచిన వాడై అటు పాపం నుంచి అటు దుఃఖం నుంచి నిన్ను విడిపించే ప్రయత్నం చేస్తూ వచ్చినాడు. ఆనందంగా ఉండవలసిన మానవ జీవితం దుఃఖమయమైన కారణాన ఆ దుఃఖాన్ని తీసివేయడానికి
ఏదేను ఆనందాన్ని మనకి ఆనందింపజేయడానికి ఆపాదించడానికి నీకు నాకు ఒక క్రొత్త విధానాన్ని చూపిస్తూ వచ్చినాడు. అందుకొరకై ఒక యాగమే జరిగించాల్సి వచ్చింది, బలియాగం జరిగించాల్సి వచ్చింది, శిలువ యాగం జరిగించాల్సి వచ్చింది. అందుకు శ్రీమంతుడే, అద్వితీయుడే శిలువనెక్కాల్సి వచ్చింది. దేవుని ప్రేమకు పరాకాష్ట శిలువ. దేవుడికి మనపైన ప్రేమకు నిదర్శనం శిలువ. దేవుడు మానవుడే నా స్వాస్థ్యము అనడానికి రుజువే శిలువ. మానవతోనే నా అనుబంధం అనడానికి నిరూపణే శిలువ. శ్రీమంతుడైన దేవుడే మానవాకారం మంటి మీదకి వింటర్ నుంచి దిగి వచ్చి, శరీరగా దిగి వచ్చి, రక్తమాంసాలు కలిగిన వాడు ఆకాశానికి భూమికి మధ్యగా వ్రేలాడుతూ వచ్చినాడు. దేవుడి సిలువకు అప్పగించిన ఎవరు అన్యులు కాదండి, దేవుని జనాంగమే, దేవుని ప్రజలే, దేవుడు సొంతంగా ఏర్పాటు చేసుకున్న జనాంగమే ఆయన సిలువకు అప్పగిస్తూ వచ్చినారు. బానిసత్వాన్ని భరించలేకపోతున్నామయ్యా అని మొరపెట్టగానే విని ప్రేమ కలిగిన వాడై ఒక గొర్రెపిల్లను వధించి గడప కమ్మిలో రాయించి మరణదూత నుంచి, సంహారక దూత నుంచి విడిపించినాడే ఆ జనాంగమే, ఆయన జనాంగమే. తండ్రి అని మొరపెట్టగానే ఆ సముద్రాన్ని చీల్చి ఆరిన నేల మించి నడిపిస్తూ వచ్చినాడే ఆ జనాంగమే, ఆయన జనాంగమే. దాహమని కేక పెట్టగానే గుండె లాంటి బండను చీల్చి 40 సంవత్సరాలు నీరు వచ్చేలా చేసి వారి దాహాన్ని తీరుస్తూ వచ్చాడే ఆ జనాంగమే. వారి మీద ప్రేమ చాలక, ప్రేమ తీరక వారి మధ్యనే గుడారం ఒకటి వేసుకొని పరిశుద్ధుడైన దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడై ఉండి కూడా ఒక చిన్న గుడారంలో నివసించడానికి, వారి మధ్యన నివసించడానికి ఇష్టపడ్డాడే ఆ జనాంగమే. వారి స్థితిని చూసి వారి స్థితిగతులు మార్చివేద్దామని చెప్పి వారిలాగానే వచ్చి, మానవాకారణం వచ్చి, మనిషిగా వచ్చి, శరీరం ధరించుకుని రక్తమాంసాలు అద్దుకున్నవాడై వారి మధ్యకే వచ్చి వారి కోసం పాటుపడుతున్నాడే ఆ జనాంగమే. న్యాయానికి విరుద్ధమైన విధానంలో తీర్పుకు నిలబెట్టినారు, న్యాయానికి విరుద్ధమైన విధంగా తీర్పు తీర్చినారు, న్యాయానికి విరుద్ధమైన విధంలో ఆయన శిక్షకు నిలబెట్టినారు, శిక్షను విధించినారు. ఇది అన్యాయమైన తీర్పు, అన్యాయమైన శిక్ష. ఇదే న్యాయము అంటూ తలంచిన వాళ్ళు ఎవరు? ఆయన జనాంగమే, ఆయన ప్రజలే, ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలే. బలవంతుడైన దేవుని వద్దనుకున్నారు, ఒక బరబ్బా అనే ఖైదీని కావాలనుకున్నారు, నేరస్తుని విడుదల కోరుకున్నారు, నిరపరాధుడిని కొరడాలకు అప్పగించినారు, గేలి చేశారు, శిలువ మోస్తుంటే ఆహాకారాలు చేశారు, ఎన్నో విధాలుగా అవమానపరిచినారు. చివరికి శిలువనెక్కించి చనిపోయిన దాకా, సమాధి చేయబడిన దాకా నిద్రపోలేదు. మరో విధంగా చూసినట్టయితే దేవుడే మానవుడు నిర్మించుకున్నాడు తన స్వహస్తాలతోటి. ఆ మానవుడు తప్పు చేస్తే ఆ మానవుని శిక్షించాలి కదా, ఆయన శిక్షించలేదు, మానవుని శిక్షించలేదు. ఆ మానవుని ద్వారా తన్ను తాను శిక్షించుకున్నాడు. ఇది మానవుని చేసినందుకు ప్రతిఫలమా? ఏ మానవుడితో చేయించుకున్నాడో అదే మానవుడి ద్వారా తన్ను తాను కొరడాలతో కొట్టించుకున్నాడు. అదే మానవుని ద్వారా తన్ను తాను శిలువకు మేకులు కొట్టించుకున్నాడు. అదే మానవుని ద్వారా తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. అదే మానవుని ద్వారా తన్ను తాను పక్ర బలంతో పొడిపించుకున్నాడు. అదే మానవునికి తన ఆఖరి రక్తపు బిందువును కూడా చూపిస్తూ వచ్చినాడు. మానవుడైతే కన్నులప్పగించి మరీ చూస్తూ వచ్చినాడు. సృష్టి మాత్రం చూడలేక కన్నులు మూసుకుందట. రాయబడ్డ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఆ దేశమంతా మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను అనే మాట మనం చూస్తాం. సృష్టి చూడలేకపోయింది, భరించలేకపోయింది. మానవుడు మాత్రం కళ్ళప్పగించి మరీ చూస్తున్నాడు.
ఇది న్యాయమా? దేవుడే మానవుని చేత బాధించబడ్డమా? దేవుడే మానవుని చేత శిక్షించబడ్డమా? దేవుడే మానవుని చేత నలగగొట్టబడ్డమా? దేవుడే మానవుని చేత రక్తగాయాలతో ఒక మాంసపు ముద్దగా మార్చబడ్డమా? దేవుడే మానవుని చేత ఆకాశానికి భూమికి మధ్యగా వేలాడదీయబడ్డమా? ఇదేమి న్యాయం? ఇదే న్యాయం అని తలంచిన వాళ్ళు ఎవరు? ఆయన జనాంగమే, ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలే. ఎందుకు ఇలా జరిగింది? మనం తెలియక చేస్తున్న పాపాన్ని మనకు తెలిసేలా చూపించాలని తలంచినాడు దేవుడు. నిన్ను ఆనందంలోనికి తీసుకురావడానికి, నీవు నేను కోల్పోయిన ఆనందాన్ని మరలా తీసుకురావడానికి తలస్తూ వచ్చినాడు. ఈ మార్గం తప్ప వేరే మార్గమే లేదు. ధర్మశాస్త్రం ఎక్కడైతే వ్రాయబడుతూ వచ్చిందో ఆ ధర్మశాస్త్రం రాసిన వారి మరణము అవశ్యము అంటుంది బైబిల్. అట్టి మరణం కాకపోతే అది నిరుపయోగము, చెల్లునా. 9వ అధ్యాయం మనం చూస్తాం ఈ మాటలు. హెబ్రీ గ్రంథకర్త రాస్తూ అంటాడు, ఆయన మరణిస్తూ వచ్చినాడు. ప్రభుకు స్తోత్రాలు. సంతోషంగా ఆనందంగా 3వ దినాన పునరుద్ధానుడై లేస్తూ వచ్చినాడు. నేను యెరూషలేమునకు వెళ్ళి ప్రధాన యాజకుల చేతను, పెద్దల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది మరణించి తిరిగి 3వ దినాలు లెగుచుట అగత్యము అని తన శిష్యులతో చెప్పిన మాట నెరవేర్చబడింది కదా. తన రక్త ప్రోక్షంలో నిన్ను నన్ను కడిగి తిరిగి మరల పోగొట్టుకున్న ఏదేనూ ఆనందాన్ని నీకు నాకు ఆపాదించిన ఆ దేవునికి ఈ దినాన ఆరాధించే బద్ధులమై ఉన్నాం. 2వ చూస్తామా? ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాను. దేవుడు ప్రతి చల్లపూట ఆదాము అవ్వలతోటి సంభాషిస్తూ ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. 3వ అధ్యాయంలో దేవుడు ఆత్మ గనుక వారితో సంభాషిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆత్మ అయిన దేవుడు అంటే నరునితోటి ఆత్మీయత కలిగి ఉన్న అనుబంధాన్ని మనం చూస్తాం. అంటే ఏదేనిలో ఆనందాన్ని చూసాం, పోగొట్టుకున్నాం, తిరిగి సంపాదించుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి మరణ భూస్థాపన పునరుద్ధాల ద్వారా ఇక్కడ మనం చూస్తే ఈ ఆత్మీయత, దేవుడు మనతో కలిసి ఉండే అనుబంధాన్ని, ఆత్మీయతను పోగొట్టుకున్నాం. అది మరలా మనకి ఆ అట్టి ఆత్మీయత మనకు ఆపాదించబడుతూ వచ్చింది శిల్వయాగం ద్వారా. అపోస్తుల కార్యాలు మనం చూస్తాం కదండి, పరిశుద్ధాత్మని వరమును పొందుకున్నామంటాడు. మనకు అందరికి పరిచయం ఈ మాటలు, అందుకే తినివ్వట్లేదు. యోహాను సువార్తలో మనం చూస్తాం, సర్వసత్యంలోకి నడిపించును అంటాడు. సత్య స్వరూపేగా ఆత్మ మీకు అనుగ్రహించబడును అంటాడు. అపోస్తుల కార్యాలు మనం చూస్తే యేసునామను బాప్తిజం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు అంటాడు. నీవు నేను మన అందరం కూడా ఆయనలోకి వచ్చినప్పుడు అట్టి వరాన్ని, అట్టి ఆత్మను, అట్టి ఆత్మీయతను పొందుకున్న వారిగా మనం కనబడుతున్నాం. పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకున్నాం, ఆత్మీయతలోనికి వచ్చినాం. పరిశుద్ధాత్ముడు మనలో 3 అంచెలుగా పనిచేస్తూ ఉంటాడు. వాక్యానుసారంగా చూసినట్లయితే 3 అంచెల్లో మన విశ్వాస పరిమాణాన్ని బట్టి 3 అంచెలుగా మనలో పరిశుద్ధాత్మ పనిచేస్తూ ఉంటాడు. యోహాను సువార్తలో మనం చూస్తామండి 14వ అధ్యాయంలో 7వ వచనంలో ఆయన మీలో ఉండును అంటాడు. మనలో ఉండే అనుభవం, మనలో ఉండే అనుభవం. యోహానుతో కూడా ఈ పత్రికలో మాట అంటాడు, తన పత్రికలో 2వ అధ్యాయం 27వ వచనంలో ఆయన యందు మీరు పొందిన పరిశుద్ధాత్మ మీలో నిలుచుచున్నది అంటాడు. మనలో ఉంటుంది పరిశుద్ధాత్ముడు, మనలో ఉంటాడు. మనలో ఉండే అనుభవం, మనలో ఉంటే ఏం జరుగుతుంది? మనలో ఉన్నప్పుడు, మనలో చేరినప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు, దేవుని వైపు పురికొల్పుతూ ఉంటాడు, వెట్టగలిగిస్తూ ఉంటాడు, దేవుని వైపు తిప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని నమ్ముకుంటాం, ప్రార్థన అనుభవం కలిగి ఉంటాం, మందిర అనుభవం కలిగి ఉంటాం.
చిన్న చిన్నగా సువార్తలు ప్రకటిస్తూ ఉంటాం. మనలో ఉండే అనుభవం మనకే లాభం, కానీ పాపానికి మాత్రం అవకాశం ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తే ప్రయత్నం చేస్తాడు మనలో ఉండి, కానీ మనం సప్రెస్ చేస్తూ ఉంటాం, అణిచివేస్తూ ఉంటాం. పరిశుద్ధాత్ముని మనం కంట్రోల్ చేస్తాం, ఒప్పించే ప్రయత్నం చేస్తాడు పరిశుద్ధాత్ముడు, కానీ మనం ఒప్పుకోం. మనలో ఉన్న పాప నియమాన్ని బట్టి పరిశుద్ధాత్మ మనమే సప్రెస్ చేస్తాం. హెచ్చరిస్తూ ఉంటాడు. ఇది మనలో ఉండే అనుభవం. రెండో మాట మనం గమనించగలం, మనతో ఉండును అంటాడు. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉండును అంటాడు మత్తయి సువార్తలు 28వ అధ్యాయంలో ఆఖరి వచనాల్లో. మనతో ఉండే అనుభవం. యోహాను సువార్తలు 14వ అధ్యాయం 7వ వచనం ఇదే మాట ఉంటుంది, మీతో ఉండును అంటాడు. మనతో ఉండే అనుభవం. ఆ పరిశుద్ధాత్ముడు మన విశ్వాస పరిమాణాన్ని బట్టి మనలో నుంచి పైకి పొంగి పొర్లి మన చుట్టూ ప్రక్కగా చేరుతాడు. పాలు పొంగిపోయి ప్రక్కగా చేరినట్లుగా చేరిపోతాడు. ఆ ప్రభావం ఉంటుంది మన చుట్టువైపులా. కృపావరాలు అనుమతించబడతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకారాలు జరుగుతాయి, మాట వేదం అవుతుంది. మన విశ్వాస పరిమాణాన్ని బట్టి మనకిచ్చే కృపావరం అది. అందుకే తిమోతికి రాసు పౌలు అంటాడు, ప్రజ్వలింపచేయనివ్వండి అంటాడు మీ వరాన్ని. మనతో ఉండే అనుభవం మనతో ఉండదు. అది మనకే లాభం కాదు, సంఘక్షేమానికి లాభం, క్షేమాభివృద్ధికి లాభం, సంఘ విస్తరణకు లాభం. మనలో ఉండుట, మనతో ఉండుట. మూడోది మనం చూసినట్లయితే మూడో అనుభవం అపోస్తుల కార్యాలు మనం చూస్తాం. 1వ అధ్యాయం 8వ వచనంలో మీ మీద అంటాడు. మీ మీద, మన మీద ఉండే అనుభవం, మనతో ఉండే అనుభవం, మనలో ఉండే అనుభవం, మన మీద ఉండే అనుభవం. మన మీదకి రావాల్సిన అవసరం ఉంది, స్థిరపడాల్సిన అవసరం ఉంది, నిశ్చయంగా నిశ్చలత్వంగా నిలిచి ఉండాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధాత్మని శక్తి పొందుకోవాల్సిన అవసరం ఉంది. భౌతికంగా ఆత్మీయంగా చూసినట్లయితే కొన్ని విషయాలు మనం చూడగలుగుతాం. న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయంలో దేవుని ఆత్మ సంసోను మీదకి రాగా అంటాడు. అక్కడ 16వ అధ్యాయంలో చూసినట్లయితే లాభం ఏంటి? అక్కడ మనం ఒక సన్నివేశాన్ని చూసినట్లయితే గాజాలో ద్వారబంధరాలు ఎత్తుకుంటాడు ఆయన. పట్టణపు గవిని యొక్క ద్వారబంధాలు, 2 ద్వారబంధాలు, ఆ గేట్ని ఎత్తుకుంటాడు. గేట్ బరువు ఎంతో తెలుసా అండి? 10 టన్నుల బరువు, అంటే 10,000 కిలోల బరువు. ఆ గేట్ను ఒక్కడే ఎత్తుకుంటాడు. ఎత్తుకొని గాజా నుంచి హెబ్రోన్కు పరిగెత్తుకుంటూ వెళతాడు. 10,000 కిలోల బరువును ఎత్తుకొని గాజా నుంచి హెబ్రోన్కి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఎన్ని కిలోమీటర్లు తెలుసా అండి? 60 కిలోమీటర్లు పరిగెడతాడు. 60 కిలోమీటర్లు పరిగెత్తుతాడు ఒక 10,000 కిలోల బరువును ఎత్తుకొని. అంత మాత్రమే ఊరుకున్నాడా? అక్కడ చిన్న కొండ ఉంటుంది, హెబ్రోను కొండ అని. ఆ కొండను ఎక్కుతాడు. కొండ ఎత్తు ఎంతో తెలుసండి? 3,200 అడుగుల ఎత్తు. 10,000 కిలోల బరువును ఎత్తుకొని 60 కిలోమీటర్లు పరుగురెత్తి 3,200 అడుగుల ఎత్తున్నటువంటి కొండనెక్కి కొండ కొనబాగాన పెడతాడు. మానవులకు సాధ్యం అనేది పరిశుద్ధాత్మని శక్తి సాధ్యం అంటుంది. అదే 15వ అధ్యాయంలో మనం చూస్తే సంకెళ్లతోటి తాళ్లతోటి ఆయన కట్టివేసినప్పుడు సంసోనుని ఆ శక్తి కమ్ముకొనగా ఆయన మీదకు రాగా అనే మాట వచ్చినప్పుడు అవి తెగిపోయినాయట. అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె అయ్యాను అంటాడు వాక్యంలో చూస్తే. సంఖ్యలు తెగిపోతూ వచ్చినాయి. పరిశుద్ధాత్మని శక్తి. 10వ అధ్యాయం మనం చూస్తాం సమూయేలు మొదటి గ్రంథంలో. పరిశుద్ధాత్మ యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా వచ్చును అంటాడు సౌలు మీదకి. సమూయేలు చెప్తున్న మాట. ఏం జరిగిందండి 10వ అధ్యాయంలో? క్రొత్త మనస్సు వచ్చిందట. ఆయన ప్రకటించడం మొదలుపెట్టాడట, ప్రవచించడం మొదలుపెట్టుగా అంటాడు. పరిశుద్ధాత్మని శక్తి మానవుని మీద కమ్ముకున్నప్పుడు ప్రకంపనలు జరుగుట సహజం. అది ఆయన శక్తిని మనం కమ్ముకుంటే ప్రకంపనలు వస్తాయి మన శరీరంలో, సహజం అది. ఇంకా సమూయేలు 16వ గ్రంథంలో మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథంలో
దావీదు మీదకి యెహోవా ఆత్మ బలముగా వచ్చెను. మీదకి అనే మాట మనం గమనిస్తూ ఉండాలి ప్రతి విషయంలో కూడా. ఆయన మీదకి, సంసోను మీదకి, దావీదు మీదకి, సౌలు మీదకి. ఎలీషా అంటాడు 2వ అధ్యాయం రాజుల 2వ గ్రంథంలో, అయ్యా ఆత్మని 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లుగా దయచేయము అంటూ, నా మీదకి. ఈ అనుభవం కావాలి. అపోస్తలుల కార్యాలు కూడా మనం చూస్తే 2వ అధ్యాయంలో 8వ వచనాల్లో అగ్ని 4 విభాగించినట్లుగా కనబడినప్పుడు వారి మీద ఒక్కొక్కరి మీద వ్రాలగా అంటుంది వాక్యం. పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీద వ్రాలగా. లాభం ఏంటండి? 3,000 మంది రక్షించబడుతూ వచ్చారు దేవుని దగ్గరికి. 3,000 మంది వచ్చినారు దేవుని దగ్గరికి. 10వ అధ్యాయంలో కూడా చూస్తున్న 44వ వచనంలో కూడా మనం ఇదే మాట చూసినట్టయితే, పరిశుద్ధాత్మ వాక్యం విన్న వారందరి మీద వ్రాలెను అంటాడు. దాన్ని రుజువుపరచడానికి 11వ అధ్యాయం 45వ వచనంలో ఒక మాట చెప్తూ ఉంటాడు, మన మీదకి మొట్టమొదటి వచ్చినట్లుగానే వీరి మీదకి కూడా వచ్చింది అని చెప్తూ ఉంటాడు, రుజువిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ మన మీదకి రావాల్సిన అవసరం ఉంది. ప్రజ్వలింపచేయాలి మనలో ఉన్న పరిశుద్ధాత్మని, అణిచివేయటం కాదు. పౌలు అంటాడు అందుకే ఆత్మను ఆర్పకండి అంటాడు. ఆ ఆత్మ మనలో పొంగి పొలుతున్నప్పుడు కొన్ని ప్రకంపనలు మనలో జరుగుతాయి. కొంతమంది కృపావరాలు వస్తాయి, స్వస్థత వరాలు వస్తాయి, ఎన్నెన్నో వస్తాయి. అంతెందుకండి, భక్త్ సింగ్ గారు, సోదరు భక్త్ సింగ్ గారు, ఒక తల్లి తన కుమారుని తీసుకుని వచ్చిందట. అయ్యా అబ్బాయి మాట్లాడలేదయ్యా అనేసి. ఏంటమ్మా అని చూసి ప్రార్థన చేసి, జీసస్ అను ఏసై అంటే ఆ ఏసై అన్నాడట. వెళ్ళి ప్రార్థన జరుగుతుంది, కూర్చోనమ్మా, ఆడ కూర్చోబెట్టండి అన్నాడట. మూగవాడు మాట్లాడినాడు. ఎలా జరిగిందండి ఇది? పరిశుద్ధాత్మన శక్తి మనం కమ్ముకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆర్పకూడదు, మనం ప్రజ్వలింప చేస్తూ రావాలి. పరిశుద్ధాత్మ చాలా వాల్యుబుల్ అండి. పౌలును కమ్ముకున్నప్పుడు, యోహాను కమ్ముకున్నప్పుడు, శిష్యులను కమ్ముకున్నప్పుడు 14 పత్రికలు రాస్తూ వచ్చాడు పౌలు. ప్రపంచానికి అందిస్తూ వచ్చినాడు. 5 పత్రికలు యోహాను రాస్తూ వచ్చినాడు. ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యక్ష ప్రపంచాన్ని పరిచయం చేసినాడు. పరిశుద్ధాత్మ చాలా వాల్యుబుల్ అండి. ఎలీషా అన్ని సంవత్సరాలు ఏలియాని వెంబడించిన తర్వాత ఏం కావాలో కోరుకున్నప్పుడు ఎలీషా అన్నమాట, నాకు భూములు కావాలని అడగలేదు, స్థలాలు కావాలని అడగలేదు. ఇదిగో ఇక్కడ బేతేలు ఆగిపోమన్నావు కదా, ఈ బేతేలు గొప్ప సమాజం ఉంది, ఆ సమాజాన్ని, ఆ సంఘాన్ని నాకు ఇవ్వని అడగలేదు. ఎరుకలు ఆగమన్నావు కదా, ఎరుకలు మంచి సహవాసం ఉంది, సమాజం ఉంది, ఆ సమాజాన్ని నాకు ఇవ్వని అడగలేదు. యోర్దాన్లో ఆగమన్నావు కదా, యోర్దాన్ మంచి సహవాసం ఉంది, నాకు ఇవ్వు, వాళ్ళని బతికేస్తానని అడగలేదు. ఆత్మ కావాలని అడిగాడు. 2 పాళ్ళు కావాలి, గ్రహించినాడు. అందుకే 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేస్తూ వచ్చినాడు. దావీదు తన పాపం చేసినప్పుడు తెలుసుకున్న తర్వాత, తండ్రి నా ఆస్తిని తీసేయి, నా సమస్తాన్ని తీసేయి, నా సంపదను తీసేయి, అన్నీ తీసేయి, కానీ పరిశుద్ధాత్మను మాత్రం నా నుంచి తీయకయ్యా అంటూ ప్రాధేయపడ్డాడు. ఇది పరిశుద్ధాత్మ యొక్క విలువ. ఇలాంటి ఆత్మ నీకు నాకు ఆపాదించగలిగాడు దేవుడు. అందుకు ఇది నాన్న ఆ దేవుణ్ణి ఆరాధించే బద్ధులమే ఉన్నాం. ఏదేనిలో పోగొట్టుకున్నటువంటి ఆనందాన్ని ఇచ్చినాడు, ఏదేనిలో పోగొట్టుకున్న ఆత్మని ఇచ్చినాడు, ఆత్మీయతనిచ్చినాడు. అందుకు ఈ దినాన దేవుణ్ణి ఆరాధించే బద్ధులమే ఉన్నాం. 3వ చూస్తామా, ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఏదెనులో తోట, ఏదెనులో ఆనందం ఉంది, కోల్పోయినాం, మరలా తీసుకుని వచ్చినాడు దేవుడు, మనకు ఆపాదించినాడు. ఏదెనులో ఆత్మీయత ఉంది, కోల్పోయినాం, మరలా దేవుడు తీసుకుని వచ్చినాడు, మనకు ఆపాదించినాడు. 3వదిగా మనం ఇక్కడ గమనిస్తే ఏదెనులో ఆశీర్వాదం ఉంది. మొదటి అధ్యాయంలో మనం చూస్తాం కదండి, 28వ వచనంలో ఆశీర్వదించును ఏలే అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను ఏలుడి అన్నాడు. 6 అంతల ఆశీర్వాదం ఉంది ఏదేనిలో. కానీ ఆదాము ఏదేను నుంచి వెళ్ళగొట్టబడడం ద్వారా ఆ ఆశీర్వాదాన్ని కూడా కోల్పోతూ వచ్చినాం. తిరిగి మరలా యేసుక్రీస్తు వారి భూస్థాపన పునరుద్ధాన ద్వారా ఆ ఆశీర్వాదం మనకు ఆపాదించబడింది. ఎలా అంటారా, ఒక చిన్న సన్నివేశాన్ని దీనిలో ఈ సందర్భంలో చెప్పాల్సిన అవసరం ఉంది.
సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తే 17వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ఆఖరి 54వ వచనం వరకు మనం గమనిస్తే అక్కడ ఏలా లోయలో ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది, ఫిలిస్తీయులకను ఇజ్రాయెల్ వారికి ఇద్దరికి కలిసి. ఆ యుద్ధంలో గాతువాడైన గొల్యాతు మనకు కనబడుతూ ఉంటాడు. గాతువాడైన గొల్యాతు 40 దినాలుగా తను అగుపరుచుకుంటూ ఇజ్రాయెల్ ప్రజల్ని భయకంపితులు చేస్తూ ఉంటాడు. 6 మూరల జానడు ఎత్తున్నవాడు, మన మూరత కొలిస్తే 9 అడుగులు, వాళ్ళ మూరత కొలిస్తే 10 నుంచి 15 అడుగులు ఉంటాడు ఆయన. ఆ గొల్యాతు అపవాది తరపున ప్రతినిధిగా వస్తున్నట్టుగా మనకు కనబడుతుంటుంది. ఆత్మీయంగా మనం గమనించినట్లయితే అపవాది తరపున ప్రతినిధిగా వచ్చాడు. అందుకే ఆయన పైనుంచి క్రింద వరకు కూడా అంత రాగితో కప్పుకొని ఉన్నాడు. రాగి కవచం, 5,000 తులాల రాగితో తయారు చేసినట్టు రాగి కవచం, రాగి తొడుగులు కాళ్లకు, రాగి బల్లెం వారి భుజాల మధ్య, అతని భుజాల మధ్య నేతగాని ఈట వంటి ఈట కర్ర, ఆ కర్రకున్న మొనే 600 తులాల ఇనుముతో తయారు చేశారట. ఆ రాగి కవచం కానీ, రాగి శిరస్త్రాణం కానీ, రాగి తొడుగులు కానీ ఏది కూడా మానవ మాత్రులు మోయలేరు. అపవాదికి ప్రతినిధిగా కనబడుతూ ఉంటాడు. దావీదు దేవునికి ప్రతిగా కనబడుతూ ఉంటాడు. అందుకే వారిద్దరూ మొదటిగా వ్యక్తిగతంగా దూషించుకున్నారు. వాక్యాన్ని సరిగ్గా గమనించగలిగితే ఈ మాట కనబడుతుంది మనకి. వారు వ్యక్తిగతంగా దూషించుకున్నారు, తర్వాత వారి దేవుళ్ళని దూషించారు, ఆ తర్వాత వారి దేవుళ్ళే యుద్ధానికి దిగారు. దావీదు అన్నమాట, యుద్ధము యెహోవాదే. ఆ గొల్యాతుని ఆ వడిసెలతోటి ఒక్కసారి విసిరినప్పుడు ఆ రాయి వెళ్ళి ఆయనకు తగిలి, నుదుట తగిలి బోర్లా పడ్డాడు. బోర్లా పడినప్పుడు ఆ తల దావీదు కాళ్ళ దగ్గర పడుతూ వచ్చింది. కాళ్ళ దగ్గర పడిన ఆ తలని తన కాలితోటి చితక త్రొక్కి అతని ఖడ్గంతోనే ఆ తలను ఛేదించి చేత పట్టుకున్నాడు. ఏలా లోయలో నుంచి యెరూషలేముకు బయలుదేరాడు. గంట ప్రయాణం అక్కడి నుంచి, ఏలా లోయలో నుంచి యెరూషలేం పట్టణంలోనికి గంట ప్రయాణం. ఆ గంట ప్రయాణం చేత్తో పట్టుకుని వెళ్తూ వచ్చినాడు. అక్కడ నిలబడ్డాడు, యెరూషలేం దగ్గర నిలబడ్డాడు. ఇటువైపు మందిరం ఉంది, అక్కడ నిలబడ్డాడు, మందిరం ఎదురుగా నిలబడ్డాడు. ఇటువైపు సమాధుల తోట ఉంది, దాదాపు 4-5 కిలోమీటర్ల వ్యాసార్థంలో, విస్తీర్ణంలో ఆ తోట వ్యాపించబడి ఉంది. పూర్వీకుల నుంచి అందరూ అక్కడ పాతిపెడుతూ వచ్చినారు. 4-5 కిలోమీటర్ల వ్యాసార్థం, విస్తీర్ణం అది. ఇక్కడ పాతిపెడతాం అనుకున్నాడు. ఇటు చూశాడు మందిరం ఉంది, ఇటు చూశాడు సమాధుల తోట ఉంది, మధ్యలో నిలబడ్డాడు రహదారి, పెద్ద రహదారి. ఎక్కడ పాతిపెట్టాలో అర్థం కాలేదు. ఇంకొంచెం ముందుకు వెళ్తే చిన్న కొండ కనబడతా ఉంది. ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు. కొండ క్రింద అడుగు భాగాన గొయ్యి తీసి అక్కడ పాతిపెట్టాడు. పాతిపెట్టే ముందు ఆ కొండని ఆ కపాలంలాగా చెక్కి పాతిపెట్టాడు. గాతువాడైన గొల్యాతును పాతిపెట్టే కారణాన ఆ కొండకి గొల్గొత్తా అనే పేరు వచ్చింది. గొల్గొత్తా అంటే కపాలము అని అర్థం. ఆ కపాలం ఎవరిదో కాదు, గొల్యాతుదే. ఇది ఒక హిస్టారికల్ విక్టరీ, హిస్టారికల్ మాన్యుమెంట్. అది బైబిల్లో అనవసరం జరిగింది ఏమీ లేవండి. అన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి, అంటూ వ్రాయబడుతూ వచ్చినాయి. ఇంకో విషయం తెలుసా అండి, ఎక్కడైతే పాతి పెట్టాడో ఆ తలని ఎగ్జాక్ట్గా 180 డిగ్రీల యాంగిల్లో పైన ఇక్కడ పాతి పెడితే అదే ఎత్తులో పైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ దిగబడింది. ఆ సిలువ కాళ్లకున్న క్రింద ఎగ్జాక్ట్గా తల ఉంది. అది నిన్ను తల మీద కొట్టును. అది అంటే క్రింద ఫుట్నోట్లో ఆయన అని మాట చూస్తాం మనం. ఆయన నిన్ను తల మీద కొట్టుననే ప్రవచనం నెరవేరింది. ఇంకో విషయం తెలుసా అండి, యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయడం పిలాతుకి ఏమాత్రం ఇష్టం లేదు. 7 సార్లు ప్రయత్నం చేశాడు విడిపించేద్దామనేసి, కానీ వీలవలేదు. ప్రజల ఆర్తనాదాలే గెలిచినాయి. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కువ దూరం నడిపించకూడదు, ఎక్కువ దూరం ఆయన సిలువ మోయకూడదు అని ఆతృత కలిగిన వాడై, జాలి కలిగిన వాడై, ఎక్కడి నుంచి ప్రేతోరియం దగ్గర నుంచి షార్టెస్ట్ రూట్లో, తక్కువ
తక్కువ రూట్ ఏదైతే ఉంటుందో ఆ రూట్లో యేసు ప్రభువాన్ని నడిపించాడట పిలాతు. ఆ రూట్ మ్యాప్ కూడా పిలాతు గీసి వాళ్ళకి ఇచ్చాడు సైనికులకి. తక్కువ దూరంలోనే నడిపించండి, ఎక్కువ దూరం నడిపించబాకండి సిలువను, యేసు ప్రభువాన్ని. ఎక్కడ సిలువ వేయాలో కూడా మార్క్ చేసి ఈ మార్క్లో పెట్టండి, ఇక్కడ సిలువ వేయండి అని మార్క్ చేశాడట. ఎక్కడైతే మార్క్ చేశాడో ఆ మార్కు ఎగ్జాక్ట్గా క్రింద భాగాన ఆయన తల ఉంది. ఇది కాకతాళీయమండి? కాదుగాక కాదు, కార్యాచరణ యొక్క కార్యనిర్వహణ. ఆ తలను తాను చితకగొట్టే ప్రవచనం నెరవేర్చబడినప్పుడు కోల్పోయిన ఏదైనా ఆశీర్వాదాన్ని తిరిగి మనం పొందుకున్న వారిగా ఉన్నాం. ఆశీర్వాదానికి వారసులొకటికి మనము వెలువడుతూ వచ్చినాం. అట్టి వారసత్వాన్ని నీకు నాకు ఇచ్చిన దేవునికి దినాన ఆరాధించే బద్ధులమై ఉన్నాం. 3 చూసాం. ఏదేనిలో ఆనందం ఉంది, కోల్పోయాం, తిరిగి తెప్పించుకున్నాం. ఏదేనిలో ఆత్మీయత ఉంది, కోల్పోయినాం, తిరిగి దేవుడు తీసుకొస్తూ వచ్చినాడు. ఏదేనిలో ఆశీర్వాదం ఉంది, కోల్పోయినాం, తిరిగి మళ్ళా దేవుడు తన బలియాగం ద్వారా మనకు ఆపాదిస్తూ వచ్చినాడు. 4 చూస్తామా? ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి, ఏదేదిలో ఒక తోట, ఏదేని తోట. 4వది మనం గమనించినట్లయితే ఏదేనిలో ఆనందాన్ని చూసాము, ఆత్మీయతను చూసాము, ఆశీర్వాదాన్ని చూసాం. ఇక్కడ మనం చూస్తే అమర్త్యత మనకు కనబడుతూ ఉంటుంది. ఆ పై వచనంలో మనం గమనించినట్లయితే ఏదేని తోటలోనే ఒక జీవవృక్షం ఉంది అని మనం చూస్తాం. అమర్త్యత ఉంది, అక్షయత ఉంది ఏదేనిలో. కానీ ఆదాము అక్షయతను కోల్పోయినట్లుగా మనం చూస్తాం. ఆ పండు తిన్నట్లయితే అక్షయతలో ఉండేవాళ్ళం, ఆ అమర్త్యతలో ఉండేవాళ్ళం, మరణమే దగ్గరకు వచ్చి ఉండేది కాదు. ఆ పండుని, ఫలాన్ని తినలేదు. ఎందుకు తినలేదు? ఇది చాలామంది ప్రశ్నగా ఉంటుంది. ఎందుకు తినలేదు వాళ్ళు, ఇది ఎందుకు తిన్నాడు, అదేం తిన్నారు అంటూ ఉంటుంటారు. నిజానికి ఆత్మీయంగా మనం గమనించగలిగితే జీవవృక్షాన్ని తినాలి అంటే ఒక అర్హత ఉండాలి. ఏమిటి అర్హత అంటే ఏలే అర్హత రావాలి, జయించే అర్హత రావాలి. జయించాలి. ఎవరిని జయించాలి? అందుకే దేవుడు అంటున్న మాట, నీవు ఏలుము అన్నాడు మొదట్లోనే 1వ అధ్యాయం 28వ. నువ్వు ఏలు, ఎవరిని ఏలాలి? అందుకే మళ్ళీ 2వ అధ్యాయం అంటాడు, కాయు, ఎవరిని కాయాలి? అక్కడ ఉన్న అపవాదిని ఏలాలి, రానీయకుండా ఏలాలి, రానీయకుండా కాపాడాలి, కాయాలి. ఇప్పుడు ఆ ఏలినప్పుడు, జయము సాధించినప్పుడు నీవు జీవవృక్ష ఫలం తినే అర్హత పొందుతావు. ఆత్మీయంగా మనం చూసి ఇలా అర్థమవుతుంది మనకి. ఏలలేకపోయాడు, కాయలేకపోయాడు, తద్వారా మరణాన్ని తెచ్చుకున్నాడు. అట్టి అక్షయతను కోల్పోయాడు. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదండి, పరదేశంలో ఉన్నటువంటి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును మనము తిననిత్తుమంటాడు. జీవవృక్ష ఫలం నిజానికి ఏదేనిలో కనబడుతుంది. జీవవృక్ష ఫలం రెండవదిగా మనం చూస్తే, ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే దేవుని పరదేశంలో కనబడుతుంది. అదే జీవవృక్ష ఫలం 22వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే ఆయన సింహాసనం దగ్గర నుంచి ఒక నది ప్రవహిస్తుండగా ఆ నదికి ఆవల ఈవల జీవవృక్షం ఉండెను. అది నెలకు కాపు కాసు 12 చూసామండి అన్నమాట. జీవవృక్షము ఏదైనా కనబడుతుంది, పరదేశంలో కనబడుతుంది, దేవుని నివాసం దగ్గర కనబడుతుంది. అందుకే ఏదైనా పరదేశం అనే మాట మనకు అర్థమవుతుంది. ఏదైనా పరదేశంగా సాదృశ్యంగా కనబడుతుంది. ఆ పరదేశంలో ఉన్నటువంటి, ఆ ఏదైనా ఉన్నటువంటి ఆ జీవవృక్ష ఫలాన్ని మనం తినాలంటే జయించాలి. అందుకంటాడు, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలంను భుజింపనిత్తును అంటాడు. అందుకే ఆదాము జయించలేకపోయాడు, కానీ నీవు నేను కూడా జయించి అర్హత సాధించాం. యోహాను తన పత్రికలో అంటాడు 5వ అధ్యాయం 5వ వచనంలో, జయించువారు వీరు కాక ఇంకెవరు అంటాడు. ఆ మాట చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు దేవుని కుమారుడు నమ్మవాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? అంటే దీన్ని
అటువైపు నుంచి ఈ మాట చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరు జయించిన వాడే అని అర్థమవుతుంది. అందుకే ఆ పైన 4వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అంటాడు. మన లోకాన్ని జయించాం. ఆదాము ఏదైతే చేయలేకపోయాడో దేవుడు మన ద్వారా చేయించుకున్నాడు. మనము లోకాన్ని జయించామన్న విశ్వాసం మనలో ఉంది. మన లోకాన్ని జయించే అవకాశం వచ్చింది. ఇప్పుడు జయించడం లాభం ఏంటన్నా ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదండి, 21వ అధ్యాయం 6వ వచనంలో జీవజల బుగ్గలోంచి జారిపడే జలమును స్వతంత్రించుకునే అవకాశం వచ్చింది మనకి కదండి. 3వ అధ్యాయంలో మనం చూస్తాం కదండి, 21వ వచనంలో ఆయనతో సింహాసనం మీద కూర్చునే అవకాశం వచ్చింది. జయించువానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండెత్తును అంటాడు అక్కడ. 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఇంకా ఉంటుంది. 2వ అధ్యాయంలో 26వ వచనం మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో ఏలే అవకాశం, ఏలే అధికారం వచ్చిందట. ఏలే అధికారం రాబట్టి ఇప్పుడు మనం జీవవృక్ష ఫలాన్ని తిని మన్నాను తినే అవకాశం వచ్చిందట. తద్వారా ఏమవుతాం? మనం అమర్చులము, అక్షులుగా మారిపోతాం. ఈ అవకాశం మనకు వచ్చింది. అవకాశం మన దేవుడు ఇచ్చినాడు. ఆదాము ఏమైతే చేయలేకపోయాడో అది మన ద్వారా చేయించుకొని మనకి ఏదేనిలో అర్హత పొందే అవకాశం వచ్చింది. మనం అమర్చులుగా, అక్షులుగా జీవించే అవకాశం వచ్చింది. ఒకానొక దినాన్ని ఆయన తీసుకువస్తాడు, మనల్ని అందరిని తీసుకుని వెళ్తాడు అక్కడికి. తీసుకుని తనతో పాటు సదాకాలము జీవించే అవకాశం ఇచ్చినాడు. అమర్చులుగా, అక్షయులుగా అంటే నిరీక్షణ నీకు నాకు ఇచ్చినాడు. అందుకు ఈ దినాన దేవుని ఆరాధించే బద్ధులమై ఉన్నాం. ఏదేను అనుభవాన్ని మనం పొందుకుంటున్నాం. ఆనందాన్ని పోగొట్టుకున్నాం, ఆనందాన్ని తెచ్చుకున్నాం, ఆశీర్వాదం తెచ్చుకున్నాం, అమర్చతను తెచ్చుకుంటున్నాం, ఆత్మీయతను తెచ్చుకుంటున్నాం. ఇన్ని మేళ్ళు మనకు చేసిన దేవునికి ఏమి ఇవ్వగలుగుతాం? మనం ఏమిచ్చిన రుణగ్రస్తులమే. అది ఎన్నటికీ తీరిక అట్లుండవలసిందే. హృదయమారా మనసారా ఆయన ఇచ్చిన రక్షణ పాత్ర చేపట్టుకొని స్తుతించి ఆరాధించేదుముగాక.